హాయ్ అండి, చూడండి మునగాకండి చాలా మంచిదండి. ఇది ఫ్రెష్గా అంతా ఒలిచి నీట్గా అంతా కడుక్కొని పెట్టుకున్నాండి. ఉప్పులో కొంచెంసేపు నానబెట్టేసి చాలా బాగుంటుందండి. కళ్ళకైతే చాలా అంత మంచిది. ఇది ఒక్కటి తింటే చాలండి, ఎన్ని వ్యాధులకు 100 పైన వ్యాధులకు మంచిదండి, అంత మంచిది. చూడండి ఇప్పుడు తిరువాత పెట్టుకుంటున్నాను, వేసేస్తానండి. వీడియో తీద్దామనేసి మర్చిపోయినాను. ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకున్నానండి, స్క్వేర్గా కట్ చేసుకున్నాను. బాగా వేగుతున్నాయి, కొంచెంసేపు వేయించాలన్నమాట. బాగా చెట్టు నుంచి ఫ్రెష్గా పెరకొచ్చినారండి. ఆకు కరివేపాకు వేసినాను. చాలా మంచిదండి హెల్త్కు. బాడీ బోన్స్ పెయిన్ రావు, నడుము నొప్పులకి. బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అందరూ తినొచ్చండి. అన్నిటి కూరగాయలకు ఆకుకూరల కన్నా ఈ మునగాకు అంత మంచిదండి. బాగా వేగిన తర్వాత ఆకు వేసుకోవాలండి. నాకు భలే ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మునగాకు బాగా ఇట్లా వడబోసుకున్నానండి నీళ్ళన్నీ. చూడండి ఎంత ఫ్రెష్గా బాగా నేతాకండి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, చేదు వస్తుంది. ఒక బట్ట బ్యాగ్లో చుట్టూ పెట్టుకున్నానండి. అంత పుల్లలన్నీ ఫుల్ ఊడిపోయినాయండి. చాలా పని తక్కువ అవుతుందండి, చాలామందికి తెలియదు అనమాట. అప్పుడు తెచ్చిన తక్షణ ఫ్రెష్గా ఒలిచి చేస్తారు. ఒకరోజు నైట్ అంతా అట్లే చుట్టూ గట్టిగా పెట్టాలండి. ఒక బట్టలో లైట్గా తడి చేసుకొని తర్వాత నెక్స్ట్ డే బాగా ఇదిస్తే అంత పొడి నీట్గా వచ్చేస్తాయండి ఆకులనేసి. అంత బాగుంటుంది అనమాట. చూడండి ఏగుతున్నాయి. కొద్దిగా పసుపు వేసుకుంటాను. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. దీంట్లో సూప్ కూడా చేసుకోవచ్చండి. సూప్ కూడా చూపిస్తాను. ఈవినింగ్ సూప్ చేస్తాను, షార్ట్ వీడియోలో పెడతాను సూప్. చూడండి ఈ మెథడ్తో వేస్తే చాలండి. వేడికి ఆవిరంతా వేగుతుంది. చూడండి శనక్కాయ గింజలలో పొడి చేసుకున్నాండి. శనక్కాయ విత్తనాలు ఆల్రెడీ పొడి ఎప్పుడు ఉంటుందండి. ఫ్రై చేసుకొని ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు పొడి చేసుకున్నానండి. ఇప్పుడు ఆకు వేసుకుంటానండి. దీంట్లో అట్లా ఉడకబెట్టేస్తానండి. బాగా ఉడికిపోతుంది. ముందు తెలియక ఉడకబెట్టి రాసం నీళ్ళన్నీ పడేస్తూ ఉన్నానండి. అప్పుడు తెలియదు నాకు. దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయంట, అందుకే అట్లే. చూడండి ఎంత బాగుంది ఆకు, సూపర్గా ఉంది. చూడండి అంత ఆకు కిందికి పైకి అంతా కలబెట్టుకోవాలా. బాగా మగ్గుతుంది ఫుల్. కొంచెంసేపు అట్లా బాగా మగ్గనిచ్చినాక తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టాలండి. దీంట్లో అట్లే డైరెక్ట్గా. కొద్దిగా ఉప్పు వేసుకుంటానండి. ఆకులో ఉప్పు ఉంటుందండి, అన్ని ఆకులలో కొంచెం చూసుకొని వేసుకోవాలండి మనము. ఉడికితే కొంచెం అవుతుందండి, చూసేకి ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, తెలియదు మనకు. చూడండి కొంచెం మగ్గినట్టు అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో చూడండి ఇప్పుడు మునిగేంత నీళ్ళు వేసుకుంటానండి. ఇంకా కొద్దిగా వేసుకోవాలా. ఇది బాగా
నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత ఉడకాలండి. చూడండి మూత పెట్టేస్తాను. బాగా ఉడుకుతాను చూడండి. ఇంకా కొద్దిగా ఉడకాలా. కొంచెం మంట తగ్గిస్తాము, మీడియంలో ఉడుకుతూ ఉంటుంది. నీళ్ళని మిరిపోయినాయేమో చూద్దామండి. అవి మిరిపోయినాయండి బాగా. చూడండి అన్నీ డ్రై అయిపోయినాయి. ఆకు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పొడి చల్లుకోవాలి.